వైజాగ్కి వచ్చిన గూగుల్ డేటా సెంటర్కి ల్యాండ్ అలొకేట్ చేయడాన్ని తప్పుపడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో పిలివేయటం, హైకోర్టు దానికి సంబంధించి ప్రోత్సాహకాలు అందించకపోతే కంపెనీలు ఎలా పెడతారనంటూ కూడా హైకోర్టు వాళ్ళని ప్రశ్నించడం. సరే, ఎలా చూస్తారు ఇది డెవలప్మెంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళడాన్ని భూమి అలకట్ విషయంలో ఎలా చూడొచ్చు అంటారు? అసలు మామూలుగా ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా బాగుపడకూడదు. ఇంతకుముందు మేమేమనుకున్నామంటే అమరావతి మీద ప్రేమ ఉంది, ప్రేమ లేదు, వైజాగ్ మీద ప్రేమ ఉందని చెప్పి మేము అనుకున్నాం. మరి పుట్టిన గడ్డ రాయలసీమ గడ్డ మీద కూడా ప్రేమ లేదు, ఈ రెండింటి మీద లేదు, వైజాగ్ మీద ఉందని మేము అనుకుంటున్నాం. కానీ ఇవాళ వైజాగ్ మీద కూడా విషం కలుగుతున్నారనమాట. గూగుల్ సెంటర్కి మా ప్లేస్ ఇస్తుంటే దాన్ని తీసుకెళ్ళి హైకోర్టులో ఇస్తే హైకోర్టు ప్రోత్సాహకాలు ఇకపోతే ఎట్ట చేస్తారని నన్ను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సిగ్గు శరం లేకుండా పాపం నిన్నటిదాకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతి మీద ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఏదో జరిగిపోయిందని చెప్పి వేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ మసిబూసి మారేడుకాయ చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు బాబాయ్ హత్య కేసు తనుకొస్తుంది, మరి కల్తీ నెయ్యి దానిలో తనుకొస్తుంది. ఇవన్నీ ఏమి లేకుండా మరి నిన్న కల్తీ నెయ్యి దుల్పాల నరేంద్ర గారిది ఇది సంగం డైరీది ఎక్కడ పాలు సేకరించకుండా, ఆవు పాలు సేకరించకుండా మరి ఆవు నెయ్యి ఎట్లా చేస్తున్నారంటే దానికి వివరణ మరి మీ రాయలసీమలో ఎంత, చిత్తూరులో కానీ ఎక్కడెక్కడ ఎన్ని వేల లీటర్లు సేకరిస్తుందని డేటా ఇచ్చారు. వీళ్ళు ఏదైతే అడిగారో దానికి వివరణ అనేది వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళకి ఇక ఏమి దారి దొరక్క ఏం చేయాలో, ఇక్కడ ఏం విషం జమ్మాలో అర్థం కాక ఏదో ఒక పిచ్చి ప్రశ్నలు వేస్తాడు, పిచ్చి క్వశ్చన్లు వేసేసి హైకోర్టు సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు మరి పార్లమెంట్లో తీసుకెళ్ళి వీళ్ళు అడిగే మాట్లాడితే నిన్న అక్కడ మిథున్ రెడ్డి మాట్లాడతాడు మరి ఫ్రాడు, మరి చంద్రబాబు నాయుడు అది ఇది అని చెప్పి అంటే పాపం బైరెడ్డి శబరి గారు ఎంత వాక్చాతుర్యంతో నీ మాటలు తిప్పికొట్టిందో చూస్తున్నాం. మరి ఇప్పుడున్న నాయకులు ఏంటంటే మంత్రులు కానీ ఏదైనా సరే రాష్ట్రానికి పెట్టుబడులు ఏం తేవాలి, ఎక్కడికి వెళ్ళాలా, ఏం వెళ్ళాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అదంతా కాకుండా మరి లోకేష్ ఆరాంసే క్రికెట్ చూస్తున్నాడు, మరి అదట చేస్తున్నాడు ఇదట చేస్తున్నాడు అంటున్నాడు. లోకేష్ నేను మళ్ళీ ఛాలెంజ్ విసిరి నేను నా సొంత ఖర్చులతోటి నేను వెళ్తున్నాను, మరి మళ్ళీ ఛాలెంజ్ చేసి వెళ్తే ఆయన వెళ్ళంగానే పాపం వరల్డ్ కప్ గెలుచుకొని రావటం భారత్ జరిగిందనమాట. అట్లాంటి శుభసూచకాలు ఎన్నో ఉన్నాయ్యా. నీకు ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానం లేదు, మరి మనం అసలు నన్ను అడిగితే భారతదేశం మీద కూడా ఉందో లేదో నాకు డౌట్ అనమాట. మొన్నటి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గత ఐటీ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది అదానీ డేటా సెంటర్ కూడా ఒకటే, ఈ రెండు కూడా మేము తీసుకొచ్చిందే, ఇది దీనికి పునాది వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటిది క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు నాయుడు ఈ విధమైన కార్యకలాపాలకు పాలు పంచుకుంటా ఉన్నాడని చెప్పేసి మొన్నటి వరకు పెద్ద ఎత్తున మాట్లాడిన వైసీపీ నాయకులు దాన్ని అడ్డుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించారంటే ప్రజలకు తెలుస్తుందంటారు. ఇదంతా కూడా వాళ్ళు మాట్లాడే విధానానికి ఒక ఇదనేది ఉండదన్నమాట. ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, దాన్ని బ్యాక్ చూసుకుంటే వాళ్ళే రివర్స్ అయినట్టు కనిపిస్తారు. ఇప్పుడు కావాలని తెచ్చింది మేమేం చదువుతున్నారు, కావాలని దీన్ని అడ్డుకుందే మేమేం చదువుతున్నారు. ప్రజల్లో ఏంటంటే వాళ్ళు ఇక పిచ్చి తొగ్గుల పార్టీ అనేది ఒకటి ఉందంటే మన ప్రతిపక్ష పార్టీయే. అది ప్రతిపక్ష పార్టీ హోదా కూడా సంపాదించకపోయినా ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్ మీద విషం జిమ్ముతుంది. గత కొన్నాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఎక్కడికి తెచ్చే అక్కడ మరి రాయలసీమ నీళ్లు ఇవన్నీ చేస్తామని వీళ్ళకి సంకల్పిస్తే మరి ఒకళ్ళనొకళ్ళు జాకీల మీద ఎత్తుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పాపం నిన్ను జాకీలు పెట్టి ఎత్తే వాళ్ళు ఎవరు దొరకలేదయ్యా, నీకు ఏ పార్టీ దొరకలేదని చెప్పేసి మరి నువ్వు బాధపడుతున్నట్టుండవు. నీకు కూడా ఎవరైనా జాకీలు పెట్టి లేపేవాళ్ళు ఉంటే మొన్నటిదా బీజేపీ లేపిందయ్యా నిన్ను లేపితే నీ పక్కన ఉంటే ఏ రకంగా ఇదైపోతామో తెలుసుకొని పాపం రియలైజ్ అయ్యి మరి ఇది చేసిందనమాట. అట్లా నిన్ను జాకీలు పెట్టి లేపేవాళ్ళు కూడా లేరు. అందుకని చెప్పేసి నువ్వు ఈ రకంగా విషం చెబుతున్నావు. నువ్వు మాట్లాడే విధానానికి నువ్వు కనీసం గట్టిగా ఇంగ్లీష్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడమంటే ఇంగ్లీషా నన్నన్నా తత్త అనుకుంటా లేచిపోయినాడివి. నీకు రాష్ట్రం అనేది అభిమానం లేదు, నువ్వు ఈ చరిత్రలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు అనేది మాత్రం కల్లా. అది గుర్తుపెట్టుకొని ఇంకా ఏదైనా ఇంకా సెంటర్ ఇంకేమైనా తీసుకురండి, మరి కంపెనీలు తీసుకురండి, ఇక్కడ పెట్టుబడులు ఏంటనంటే ఇవాళ అమరావతి మీద విషం జిమ్ముతా అమరావతి ఇదంతా రోడ్లు మరి మాకు ట్రంక్ రోడ్లు కానీ లేకపోతే కాలేజీలకి ఇవ్వటం కానీ హోటల్స్ కానీ రకరకాలవి వస్తున్నాయి. అవన్నీ చూసి తట్టుకోలేక ఎప్పుడైతే అమరావతి అనేది ఒక మాట వచ్చినప్పుడు ఏ రకంగా అయితే అరటి తోటల్లో బొంగులు తగలబెట్టి ఏ రకంగా ఇచ్చేసావో ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మొన్న చంద్రబాబు గారు గెలిచిన టైంలో మోడీ గారు వచ్చే టైంలో మరి ఎయిర్పోర్ట్ దగ్గర ఏ రకంగా అయితే తగలబెట్టావో మరి ఇక్కడికిక్కడ ఏ రకంగా అయితే పైపులు
తగలబెట్టించావు, మళ్ళీ ఇది తోటి ఎల్ఎన్టీ కంపెనీ నిన్న ఆ రకంగా తగలబెట్టించారు. అది కూడా మీ హస్తమే అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీ కాన్సెప్ట్ ఏంటంటే అమరావతిని శ్మశానం చేయటము, శ్మశానంలో అప్పుడప్పుడు ఆ రకంగా భారీ ఎత్తున మంటలు లేపాలి, వస్తేనే ఆ కాన్సెప్ట్ నిజమైద్దని అని చెప్పి నువ్వు అనుకొని ఆ రకంగా మంటలు లేపుతున్నావు. కానీ అయ్యే ఏంటంటే మేమేమనుకుంటున్నామంటే హోమంలాగా భావిస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు అమరావతికి ఒక దిష్టి అనేది ఉంటుంది, ఆ దిష్టి ఆ హోమంలాగా పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. నువ్వు శ్మశానం చేయాలనుకుంటున్నాం, మేము ఇది దేవతల రాజధాని అమరావతి అని ఆ రాజధాని చేయాలని మేము అనుకుంటున్నాము. దయచేసి మేము ఎప్పుడైనా నిస్వార్థంగా చేసిన ఇది కాబట్టి, భూమి ఇచ్చాం కాబట్టి ఎప్పుడైనా అమరావతి అజరామరంగా నిలిచిద్ది. నువ్వు అమరావతిలో కూడా పనులు జరగట్లేదు, నిర్మాణాలు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం గతంలో ఎలా అయితే ఉంది ఇప్పుడు కూడా అలాగే ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించిన. ఏ రకంగా అయితే మనం అబద్ధ ప్రచారం చేస్తున్నాము, మేము అప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే అమరావతిలో జరగలేదు, ఒక్కిటుకు పెట్టలేదు అన్నప్పుడు కూడా అమరావతిలో కొన్ని బిల్డింగులు రెడీ అయినాయి, ఆ బిల్డింగుల మీదకి ఎక్కుదాంరా, బిల్డింగుల మీద నుంచి దూకితే పోతేనేమో బిల్డింగులు అయినట్టు, లేకపోతే గ్రాఫిక్స్ అయినని చెప్పి మేము ఎన్నో సవాళ్ళు ఇసిరాం. ఇప్పుడు నీ మాట నమ్ముతారు, ఇక్కడ ఏం జరుగుతుందో జనానికి తెలియలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇవాళ ఇంకా మీడియా ఇంకా ఇదయ్యి అమరావతిలో ఇదిగో పలానా ప్లేస్లో పలానా పని జరుగుతుంది, పలానా పిచ్చుకలపాలెంలో ఇట్లా హైకోర్టుకు సంబంధించినవి జరుగుతున్నాయి, పలానా ఇక్కడ ఇది జరుగుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు ఒక మీడియా పరంగా బయటికి పంపిస్తున్నారు. అమరావతిలో ఎక్కడికక్కడ ఏ వరకు ఏం జరుగుతుందా అని చెప్పేసి కూడా చేస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి తొగ్గులకు లాంటివి ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా నేను మరి పతివ్రతని అని చెప్పి అమరావతి నిరూపించుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందనమాట. ఆ పతివ్రత నిజంగానే పతివ్రతగానే ఇప్పటికి కూడా అన్ని పనులు సక్రమంగా జరుగుతా, నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, 1,00,00,000 కోట్లు అన్నావు. నువ్వు ఎంత దుర్వినియోగం చేశావో ఆంధ్రప్రదేశ్లో నీ హయాంలో ఎంత దుర్వినియోగం చేశావు, దానిలో ఒక 10% తీసుకొస్తే అమరావతి పూర్తయ్యేది, సెల్ఫ్ ఫైనాన్స్ ఇదిగా ముందుకెళ్ళేది. అట్లా కాకుండా నువ్వు ఆగం చేసిన దాన్ని ఇంకా అభివృద్ధి చెందుతుంది, దీన్ని ఎట్ట నాశనం చేయాలని చెప్పి చూస్తున్నావు. కానీ నువ్వు నీ వల్ల కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మ వల్ల కూడా కాదులే. కానీ అమరావతి దినదినాభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ట్రంక్ రోడ్లు కానీ లేకపోతే ఏదైనా సరే జరుగుతూనే ఉంది. మేము అక్కడికి పోయి చూయించుతున్నాం, కొన్ని చోట్ల మేము మాట్లాడుతున్నాం కూడా, ఇది పలాంది. ఐకానిక్ టవర్స్లో 4 షిఫ్ట్లుగా చేసుకొని డే అండ్ నైట్ వర్కులు జరుగుతున్నాయి. అక్కడ పగలు ఎట్లా ఉందో నైట్ టైం పోయినా కూడా ఆ లైట్లు ఫ్లడ్ లైట్లు పెట్టి ఆ రకంగా వర్క్ చేస్తున్నారు. మరి తొందరగా పూర్తి చేయాలి. నీలాంటి మూర్ఖ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కనుక వస్తే ఎట్లా పరిస్థితి అని చెప్పేసి మేము ఇప్పుడు గెజెట్కి కూడా మేము పార్లమెంట్లో ఆమోదం తెలపమని కూడా మేము కొంత రిక్వెస్ట్ పంపించడం జరిగింది. దాన్ని కూడా నెరవేరుస్తుందని మా కళ నెరవేరుస్తుంది. ఇంకా నువ్వు అమరావతిని కాదు ఆంధ్రప్రదేశ్లో నువ్వేమి చెయ్యలేవు. బాగు చేయటం అనేది నీ వల్ల కాని పని. ఇప్పుడు నీకేంటంటే నీకు నువ్వు కేసుల సంగతి చూసుకో, నీ చెల్లిని తల్లిని లేకపోతే నీ పిన్న చెల్లిని కూడా చూసుకోవడం నేర్చుకో. అంతేగాని ఏదో ప్రెస్టేషన్ వచ్చినప్పుడల్లా ఒక వార్త వచ్చింది అనమాట, ఇవాళ పలానా వివేకానంద కేసు వాదన అనగానే ఆ రోజు ప్రెస్ మీట్ పెడతాడనమాట. ఆ లైవ్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడు తనకే తెలియదు. మరి ఏ తెకామాకా చేసి ఏదేదో రఫా అంటాడు, లేకపోతేనేమో జాకీలు పెట్టి లేపుతున్నారంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇంతకుముందు నువ్వు ఏదన్నా తెలివిగా మాట్లాడతామే. మరి లోకేష్ మంగళగిరిని మందళగిరి అని పలికాడని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అసలు నువ్వు ఆ ప్రెస్ మీట్లో ఎన్ని తప్పులు మాట్లాడుతున్నావు నీకే తెలియట్లా. ఇంగ్లీష్లో తప్పులే, తెలుగులో తప్పులే. లోకేష్ ఒక తెలియ రాదని అనుకున్నావు, నీకు ఇంగ్లీష్ కూడా రాదు. ఏమీ రాకుండానే మరి ఇట్లాంటి పనులు చేసి మరి ఎట్లరు ముసోలియను లేకపోతే ఇంకోళ్ళు ఎట్టుంటారో తెలియదు. కానీ ఇవాళ మేము రియల్గా చూస్తున్నాం అనమాట.